హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా రైస్లోకి దోశల్లోకి చట్నీగా యూజ్ అయ్యే ఈ ఇన్స్టెంట్ చట్నీ చూపించబోతున్నాను. ఇది ఎంత రుచిగా ఉంటుందో అంత క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. సమయం 3 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరి అదే విధంగానో ఈరోజు వీడియోలో చూసేయండి. ఇన్స్టెంట్ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండుని, అలానే 4 ఎండుమిరపకాయలని, ఒక పావు గ్లాస్ నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు నానపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాలు నానిపోగానే ఒక మిక్సీ జార్లోకి నానపెట్టుకున్న మిరపకాయలు, చింతపండు, అలానే వాటర్తో సహా వేసేసుకొని, ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని, ఒక 4 వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. నావి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నాను. ఇందులోకి ఒక అర స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా నలిగిపోయి మెత్తటి పేస్ట్ లాగా వస్తుందండి. ఈ చట్నీ ఎంత బాగుంటుందో అసలు మీరు ఇలా మిక్సీ మూత తీయగానే గుమగుమలాడిపోతుందనమాట. మీరు డైరెక్ట్గా కావాలంటే ఇలానే మనం సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, కాస్త ఆవాలు, కొంత జీలకర్ర వేసేసుకొని, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని, కాస్త ఇంగువ వేసుకొని చిటపటలాడనిచ్చేసి, ఇప్పుడు ముందుగా మనం మిక్సీ ఆడి పక్కకు పెట్టుకున్న ఈ ఇన్స్టెంట్ చట్నీని అందులోకి వేసేసుకోవాలి. అసలు ఈ కారం ఉంటుందండి, ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పనక్కర్లేదు. ఇంకా జ్వరం, జలుబు, దగ్గుతో మీకు ఏమన్నా తినబుద్ధి కాక నోటికి రుచిగా తినాలనిపిస్తే అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి తగిలించి తిని చూడండి, అద్దిరిపోతుందండి. అంతేకాదు మనం దోశలు, ఇడ్లీల్లో కూడా చట్నీగా ఉపయోగపడుతుంది. అలానే మనకి ఎగ్ దోశ కానీ కారం దోశ కావాలి అనుకుంటే ఇవి కారంతో వేసుకున్నట్లయితే ఎంత బాగుంటుందో. నేనైతే ఎగ్ కారం దోశ చూపించబోతున్నాను. మరి ఈ కారం రెడీ చేసుకున్నప్పుడు ఎగ్ కారం దోశ వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. దోశ వేసేసుకొని ముందైతే ఈ కారాన్ని ఒక 2 స్పూన్లు వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక ఎగ్గును కూడా కొట్టేసుకొని ఇలా స్పూన్ సహాయంతో దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా చక్కగా ఈ దోశ కాలనిచ్చి 2 పక్కలకి తిప్పుకుంటూ ఆయిల్ వేసుకొని ఇలా దోశ రెడీ అయిపోగానే ఈ చట్నీతో తింటే ఉందండి, ఆహాహా ఎంత రుచిగా ఉందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.